హాయ్ అందరికీ. ఈరోజు మనం రుచికరమైన క్రిస్పీ ఆంధ్ర స్పెషల్ 100% బెస్ట్ దిబ్బ రొట్టె తయారు చేద్దాం. ఇది మీరెప్పుడూ ట్రై చేయకపోతే ఓ చాలా మిస్ అవుతారు. అయితే స్టార్ట్ చేద్దామా? అవసరమైనవి చాలా సింపుల్. మినపప్పు, బీన్ రవ్వ, ఉప్పు, కొంచెం నూనె. ఇంతే. సింపుల్ కానీ రుచి మాత్రం సూపర్. ఇలా చూడటానికి సాదాసీదాగా ఉంటుంది కానీ ఆ రుచి అంటే మాటలే లేవు. మొదట మినపప్పును 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టాలి. తర్వాత ఇది బాగా మెత్తగా రుబ్బుకోవాలి. క్లౌడ్లా మృదువుగా ఉండాలి. ఇప్పుడందులో బీన్ రవ్వ, ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఇదంతా 15 నుండి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. మనింట్లో చెప్తారు, బ్యాటర్ మెత్తగా ఉంటే రొట్టె బాగా క్రిస్పీ అవుతుందంట. ఒక మందపాటి ప్యాన్లో కొంచెం నూనె వేడి చేయాలి. ఈ స్టెప్ త్వరపడకూడదు. బ్యాటర్ వేసి నెమ్మదిగా పర్చాలి. తక్కువ హీట్ ఉంచాలి. ఇది దోశ కాదు గురూ. పాన్ కప్పి తక్కువ మంటపై వేయించాలి. స్లో కుక్ చేయాలి. ఇదే సీక్రెట్. కొద్దిసేపటికి ఆ సిజిల్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు మీ క్రిస్పీ బేస్ తయారవుతుంది. కాస్త ఆగాలి. కానీ ఆగడం ఓ ఛాలెంజ్ అవుతుంది కదా. గమనంగా తిప్పాలి. ఓ చూడండి, ఎంత బాగా బంగారు రంగులో ఉందో. ఇంకొంచెం తిప్పి రెండో వైపు కూడా బాగా వేయించాలి. అంతే, దిబ్బరొట్టె రెడీ. ఇక రఫ్ ఆడించడమే. నేను దీన్ని కొబ్బరి చట్నీతో ఎక్కువ ఇష్టపడతా. లేదా ఒక స్పైసీ ఆవకాయ కూడా చాలు. బయట క్రంచీ, లోపల మృదువుగా ఉండే టేస్ట్ అదిరిపోతుంది. మీరెప్పుడైనా చేసుంటే ఈ రుచి మీకు తెలుసు. మొట్టమొదటిసారైతే దిబ్బ రొట్టె లవర్స్ క్లబ్కి వెల్కమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం.